వందే మాతరం. భారత్ మాల పరియోజన పథకం 2లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సోమశిల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధేశ్వరంపేట వరకు కూడా కృష్ణా నదిపై 1.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్, తీగల బ్రిడ్జ్ నిర్మించడం కోసం 1083 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా పరిగణిస్తూ ఇప్పటికీ జాతీయ స్థాయి ఇంజనీర్ల దగ్గర నుంచి నమూనాలు స్వీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అతి త్వరలో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పూర్తి కాబోతోంది. దీనికి 1083 కోట్ల రూపాయల నిధులను కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసంధానిస్తూ 170 కిలోమీటర్ల జాతీయ రహదారి యొక్క నిర్మాణం కోసం మరొక 1500 కోట్ల రూపాయలను కూడా నిధులని విడుదల చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై.